ఈరోజు మన ఛానల్లో హాఫ్ కేజీ చికెన్తో ఎంతో రుచిగా రెస్టారెంట్ స్టైల్లో ఉండే చికెన్ మసాలా గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేయబోతున్నాం. గ్రేవీ చిక్కగా, ముక్క మెత్తగా, జ్యూసీగా రావడం కోసం కొన్ని చిన్న చిన్న టిప్స్ కూడా చెప్తా. వేడివేడి అన్నంలోకైనా రోటీలోకైనా ఈ కర్రీ వేసుకొని తింటే ఆ రుచి వేరే లెవెల్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు మనం చికెన్ మసాలా గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేయడానికి హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకొని ఇందులో టేస్ట్ కి సరిపోయినంత సాల్ట్ ని యాడ్ చేసుకుందాం. హాఫ్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుందాం. 2 స్పూన్స్ వరకు కారం కూడా యాడ్ చేసుకుందాం. ఇంకా స్పైసీ కొంచెం ఎక్కువ కావాలనుకున్న వారు హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. అలాగే అప్పుడే ఫ్రెష్ గా ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1.5 స్పూన్ వరకు యాడ్ చేసుకొని చికెన్ ని లైట్ గా ఇలా మ్యాగ్నేట్ చేసుకుందాం. ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకుందాం. ప్యాన్ హీట్ అయ్యాక ఇందులోకి 1 స్పూన్ వరకు ధనియాలు, 3 యాలకులు, బిర్యానీ మసాలాలో చెక్క అంటారు కదా, అవి చిన్న చిన్న ముక్కలుగా 4 తీసుకున్నాను. అలాగే ఒక 4 మిరియాలు, లవంగం మొగ్గలు 4, అలాగే స్టార్ ఫ్లవర్ 1, ఇంకా ఆ పింక్ కలర్లో ఉంటుంది కదా మసాలా, అవి ఒక 2 పీసులు యాడ్ చేసుకొని బాగా రోస్ట్ చేసుకొని సైడ్కి తీసుకున్నాను. ఇప్పుడు మనం గ్రేవీ ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 4 మీడియం సైజు ఉల్లిపాయల్ని స్లైసెస్గా కట్ చేసుకొని తాలింపులోకి అయితే యాడ్ చేసుకుందాం. ఈ ఆనియన్స్ కొంచెం ఫాస్ట్గా ఫ్రై అవ్వడం కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని పైన లిడ్ కవర్ చేస్తూ ఫ్రై చేసుకుందాం. సారీ మగ్గించుకుందాం. ఇక్కడ మనం తక్కువ ఆయిల్ తో పైన లిడ్ కవర్ చేస్తూ ఆనియన్స్ ని సాఫ్ట్ గా మగ్గించుకుందాం. ఇప్పుడు ఈ తాలింపులోకి 8 జీడిపప్పు పలుకులను యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసి ఈ ఆనియన్స్ ఒక 50% వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ టమాటాస్ ని స్లైసెస్ గా కట్ చేసి టమాటా సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఫ్లేమ్ ని మీడియం లోకి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టి ఉంచుకున్న మసాలాని మిక్సీ పట్టుకుందాం. ఈ మసాలా అనేది చికెన్ గ్రేవీ కర్రీకి మంచి టేస్ట్ ఇస్తుంది. అలాగే స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఫైనల్ గా మసాలా అయితే రెడీ అయిపోయింది. అలాగే గ్రేవీ కోసం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టి ఉంచుకున్న ఆనియన్స్, టమాటా, జీడిపప్పుని ఫైన్ గా పేస్ట్ చేసుకుందాం వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ఈ పేస్ట్ ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు మనం చికెన్ వండటాని కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 2 బిర్యానీ ఆకులు, 1 స్పూన్ సాజీరా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని ఇందులోకి 3 పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. అలాగే ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టి ఉంచుకున్నాం కదా గ్రేవీ కోసం, ఆ పేస్ట్ ని అయితే ఈ తాలింపులోకి యాడ్ చేసుకుందాం. ఈ పేస్ట్ అనేది ఒక 10 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే ఆల్రెడీ మనం ఆనియన్స్ అవి అయితే ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ లో ఉన్న పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ లో ఉన్న పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకొని ఆల్రెడీ మనం మ్యాగ్నేట్ చేసి పెట్టి ఉంచుకున్నాం కదా చికెన్ అయితే ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం చికెన్ మిక్స్ చేసేటప్పుడు ఫ్లేమ్ ని హైలోకి అడ్జస్ట్ చేసుకుందాం. ఈ విధంగా ఫ్లేమ్ ని హైలోకి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్ బాగా ఫ్రై అయ్యి కర్రీ అనేది జ్యూసీగా వస్తుంది. ఈ విధంగా ఒక 2-3 నిమిషాల వరకు ఫ్రై చేసుకుని ఆల్రెడీ మనం మసాలా ప్రిపేర్ చేసి పెట్టి ఉంచుకున్నాం కదా, 1 టేబుల్ స్పూన్ వరకు ఆ మసాలాని యాడ్ చేసుకొని పైన లిడ్ కవర్ చేస్తూ మనం కుక్ చేసుకుందాం. ఇలా పైన లిడ్ కవర్ చేస్తూ కుక్ చేసేటప్పుడు ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని కుక్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని పైన లిడ్ కవర్ చేస్తూ కుక్ చేసుకుందాం. ఇలా ఉడికించడం వల్ల ముక్క చప్పగా కాకుండా ఉప్పు, కారం, మసాలా అనేవి బాగా పడుతుంది ముక్కకి. ఇప్పుడు చికెన్ లో ఉన్న వాటర్ అంతా సెపరేట్ అయ్యేలోపు చికెన్ పీస్ అనేది స్మూత్ గా అయిపోతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా చికెన్ ని ఒక 10 to 15 మినిట్స్ వరకు ఇలా కుక్ చేసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా ఒక 200 ml వరకు నేనైతే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. సో నాకైతే గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది మీడియంగా కావాలి, అందుకని 200 ml వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇంకా మీకు కొంచెం లూజ్గా కావాలనుకుంటే ఒక 300 ml వరకు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. లేదు ఇంకా థిక్గా కావాలనుకుంటే 150 ml వరకు వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలాగే గ్రేవీ కన్సిస్టెన్సీని కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం చికెన్ బాయిల్ చేసినప్పుడు చికెన్ నుండి కూడా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా. సో గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది మరీ థిక్గా ఉండకూడదు, అలాగని లూజ్గా ఉండకూడదు. వాటర్ ఎక్కువైనట్లయితే ముక్క అనేది చప్పదనం వస్తుంది కదా. సో ఈ కన్సిస్టెన్సీలో వాటర్ అనేది యాడ్ చేసుకొని పైన లిడ్ కవర్ చేస్తూ కుక్ చేసుకుందాం. ఈ విధంగా ఒక 10 to 15 మినిట్స్ వరకు ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని చికెన్ని బాయిల్ చేసుకుందాం. ఇక్కడ మనం ప్రిపేర్ చేసేది హోమ్ మేడ్ చికెన్ మసాలా కదా. సో ధనియాలు అలాగే హోల్ బిర్యానీ మసాలాని యాడ్ చేసి మసాలా అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా. స్మెల్ అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా అయింది కాబట్టి ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం కసూరి మేతిని యాడ్ చేసుకుందాం. కసూరి మేతి యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకొని కొంచెం టేస్ట్ కోసం గరం మసాలాని అయితే యాడ్ చేసుకుందాం. ఈ విధంగా గరం మసాలా యాడ్ చేయడం వల్ల టేస్ట్, స్మెల్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. అలాగే ఈ చికెన్ మసాలా గ్రేవీ కర్రీకి గరం మసాలా అనేది ఎక్స్ట్రా టేస్ట్ ఇస్తుంది. ఇప్పుడు మనం ఫ్లేమ్ ని లో టు మీడియం లోకి అడ్జస్ట్ చేసుకొని పైన లిడ్ కవర్ చేస్తూ చికెన్ ని 10 to 15 మినిట్స్ వరకు బాయిల్ చేసుకుందాం. ఈ విధంగా చికెన్ ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకొని క్యాప్ ఓపెన్ చేస్తే ఉందండి స్మెల్ నిజంగా వేరే లెవెల్ అని చెప్పొచ్చు. పక్క వీధికి కూడా వెళ్ళిపోతుంది,
అంత స్మెల్ వచ్చింది. చెప్తుండగా ఏదో గొప్పలా అనుకోవచ్చు కానీ ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇది స్పైసీగా ఉండదు, మసాలాలా ఉండదు, అలాగని చప్పగా ఉండదు. మనం ప్రిపేర్ చేసే గ్రేవీ కర్రీ అనేది మంచి రెస్టారెంట్ కన్నా ఇంకా వేరే లెవెల్లో టేస్ట్ అనేది ఉంది. నన్ను అడిగితే ఏ రెస్టారెంట్స్ అయినా దాబాస్ అయినా సరిపోవని చెప్పొచ్చు ఈ కర్రీ దగ్గర. అలాగే మనకి హెల్త్కి కూడా ఎటువంటి హార్మ్ఫుల్ లేని మంచి హోమ్ మేడ్ ఫుడ్ కదా ఇదైతే. ఫైనల్గా స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని ఒక్కసారి టేస్ట్ చూద్దాం. సింపుల్గా చికెన్ని కమ్మగా వండాలనుకుంటే ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. ఇలా ట్రై చేసిన చికెన్ గ్రేవీ కర్రీ అనేది ఇంట్లో అందరూ చక్కగా తినడానికి ఇష్టపడతారు. చికెన్ మసాలా గ్రేవీ కర్రీ అనేది రైస్, చపాతీ, నాన్స్, బిర్యానీ ఎందులోకైనా పెర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పొచ్చు. ఒక్కసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. మళ్ళీ మళ్ళీ కూడా ఇలాంటి కర్రీ వండమని చెప్పి అడగకపోతే అప్పుడు అడగండి. ఈ రోజు ప్రిపేర్ చేసిన ఈ చికెన్ మసాలా గ్రేవీ కర్రీ అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీరు కూడా ఈ చికెన్ మసాలా గ్రేవీ కర్రీ ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోండి. ఇంతకీ ఈ చికెన్ మసాలా గ్రేవీ కర్రీని మీరు ట్రై చేస్తారుగా, మర్చిపోకండి. వీడియో ఎండ్ అయ్యేలోపు వీడియోకి ఒక లైక్ ఇచ్చి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.